రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉంటారనే మాటకు తగ్గట్టు తెలంగాణ పాలిటిక్స్లో జరిగే డెవలప్మెంట్స్ను చూస్తే అర్థమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబును గురుతులుడిగా భావించే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలోకి నెట్టే కామెంట్స్ చేశారు. మరి సుశీడికి అదే రీతిలో రిటర్న్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఆ పనిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చేయించారు. ఎంత కలిసి ఉండాలని ప్రయత్నించినా రాజకీయాలు ఎంతో కాలం కలిసి ఉండవు అనే మాట రేవంత్ చంద్రబాబు ప్రభుత్వాల మధ్య మొదలైన మాటల యుద్ధాన్ని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ కు టైం కలిసి రానట్లుగా ఉంది. అందుకే బీఆర్ఎస్ బీజేపీల వంటి ప్రధాన ప్రత్యర్థులే కాకుండా తను రాజకీయంగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ కూడా ఎదురుదాడి మొదలు పెట్టడంతో రేవంత్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ సీఎం రేవంత్ జనంలో మార్కులు కొట్టేయాలనుకుంటే రాజకీయ వ్యూహంలో భాగం అనుకోవచ్చు. కానీ ఈ రాజకీయాల్లో భాగంగా నేను ఏదైనా మాట్లాడతా, నేను ఎవరినైనా విమర్శిస్తా అంటే కుదరదు. ఒకసారి ఆట మొదలు పెడితే ఇక ఎదురుదాడి సైతంకి సిద్ధం పడాలి. ఇప్పుడు రేవంత్ పరిస్థితి చూస్తే ఆయన విమర్శల ధాటికి రోజు రోజుకి ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ ప్రత్యర్థుల జాబితాలో రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబు నేతృత్వం వహించే టీడీపీ చేరడం కొసమెరుపు. ఇక తెలంగాణలో తనకు తలపోటుగా మారిన బీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అవ్వడం రేవంత్ రెడ్డికి అలవాటే. కానీ ఈ అలవాట్లో పొరపాటుగా రేవంత్ టీడీపీని ఈ ఉచ్చులోకి లాగారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ముస్లిం మాదిగ రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించడం టీడీపీకి మింగుడు పడలేదు. నిజానికి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో రేవంత్ ఈ కామెంట్స్ చేసినా దీని ప్రభావం టీడీపీపైనే ఎక్కువ పడుతుంది. దీంతో రేవంత్ కు తగిన రీతిలో సమాధానం చెప్పాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నోటి ద్వారా తను చెప్పాలనుకున్న దాన్ని చెప్పించేశారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోకి తీసుకెళ్లిన పాపం బీఆర్ఎస్ కాంగ్రెస్లదేనని రామ్మోహన్ నాయుడు కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్రం దగ్గర సరైనటువంటి ప్లానింగ్ లేకుండా రాష్ట్ర విభజన అప్పుడు సర్ప్లస్ స్టేట్ గా ఉండేది తెలంగాణ. ఈ రోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. అందుకనే ఈ రోజు దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా డబుల్ ఇంజిన్ సర్కార్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో 10 సంవత్సరాలు ఒక కొత్త మోడల్ ని అలవాటు చేసుకోవాలని ఒక అవకాశం ఇచ్చారు. అక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మరి అలాంటి సందర్భంలో మళ్ళీ దేశ రాజధాని కూడా అభివృద్ధి చెందాలనంటే రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని గెలిపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంది. ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నాను. రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్లేవి ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు. అయినా సరే పదే చేస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం